ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎమారప్పారావు కాలనీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా సుమారు 17 కోట్లతో ఇంటింటికి మంచినీటి కొళాయి పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కాలనీలో 2500 కుటుంబాలకు తాగునీటి కుళాయిలు అందిస్తున్నామన్నారు. పట్టణంలో సుమారు 3000, మొత్తంగా *6000 కుటుంబాలకు మంచినీటి కుళాయిలు అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడి నుండి 6 కిలోమీటర్ల వైశాల్యంలో 6000 కుటుంబాలకు అమృత్ 2.0లో భాగంగా మంచినీటి కుళాయిలను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. మనిషికి జీవనాధారం తాగునీరని, అలాంటి తాగునీటిని కూటమి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు కుళాయి తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు లేక కాలనీ వాసులు నానా ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితం గడిపారన్నారు. దూరదృష్టిగల మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో తాగునీటికి, రహదారులకు ప్రాధాన్యత ఇస్తూ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. గొడుగువారిగూడెంలో గతంలో ఫ్లోరైడ్ నీరు తాగి అనేకమంది రోగాల బారిన పడేవారని, వాటిని నిర్మూలించి ఒక్కొక్కటిగా పూర్తి చేసి తాగునీరు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన కృష్ణా జలాల పైపులైను మరమ్మతులతో తరచూ లీకేజీలు అవుతున్నాయని, దీనివల్ల 2 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు అందుతుందన్నారు. దీనిని పూర్తిగా నిర్మూలించి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. కృష్ణా జలాలు సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి ఉండటంతో ఇబ్బందులు, లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగించి గోదావరి జలాలను అందించే ప్రయత్నంలో ఉన్నామని మంత్రి పార్థసారథి అన్నారు. ఎంఆర్ అప్పారావు కాలనీ వాసులు మౌలిక సదుపాయాలు, ప్రధాన రహదారులు, డ్రైనేజీ, లైటింగ్, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కాలనీలో రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు, కూలీనాలి చేసుకునేవారు ఎక్కువగా నివసిస్తున్నారని, గతంలో వేరే వాళ్ల దగ్గర కొనుగోలు చేసిన స్థలాల్లో నివసిస్తున్నా పట్టాలు లేవని, అధికారులు వారిని ఇబ్బంది పెట్టకూడదని, వీలైనంత త్వరలో లబ్ధిదారులకు పట్టాలు ఇప్పించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. నూజివీడు పట్టణ అభివృద్ధికి ఇప్పటికే 4 కోట్లు వెచ్చించి సెంట్రల్ లైటింగ్, డివైడర్, డ్రైనేజీ, సీసీ రోడ్లు, 5 పార్కులు, ఇండోర్ స్టేడియంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే 25 లక్షలతో ఎంప్లాయీస్ కాలనీ పార్కు, ఇతర పార్కులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో 1 కోటి రూపాయలతో ఎంఆర్ అప్పారావు కాలనీలో హెల్త్ సెంటర్, ఇతర సదుపాయాలతో అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిచేసి స్మార్ట్ కాలనీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తిరువూరు రోడ్డు, రాజీవ్ సర్కిల్ సెంటర్ నుండి రహదారి విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తిచేసి నూజివీడును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్పారు, సారథి గారు మేము బోర్ నీళ్లు తాగుతున్నాము, దీంట్లో ఫ్లోరైడ్ చాలా ఎక్కువగా ఉంది, ఈ ఫ్లోరైడ్ నీళ్లు ఎక్కువ కాలం తాగితే బొంకులన్నీ కూడా వంకర అయిపోతాయి, మీకంతా జ్ఞాపకం ఉందో లేదో తెలియదు కానీ ఒక 15-20 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లా, ఆ తెలంగాణ జిల్లాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా మంది హైదరాబాద్లో తిరిగేవాళ్ళు లేదా నల్గొండ ఇళ్ళు కాళ్ళని ఇట్లా వంకరగా అయిపోయి, చేతులు వంకరగా అయిపోయి. త్రాగునీటి యొక్క ప్రభావం అంత డేంజరస్ గా ఉంటది. మీకు రోడ్ లేకపోతే కొంచెం ఏదో మన ఏళ్ళు పువ్వులు గుచ్చుకొని మెల్లగా వెళ్ళొచ్చు, కానీ ఫ్లోరైడ్ నీళ్ళు కనుక తాగితే జీవితంలో మళ్ళీ మామూలు స్థితికి వచ్చే పరిస్థితి కూడా రాదు. ఇటువంటి పరిస్థితి ఆ రోజు గొడుగువారి గుడిలో అన్న కూడా ఉన్నట్టున్నాడు, గుడి కడతా ఉన్నారు, గుర్తుందో లేదో. ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయి, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇదే ఈ త్రాగునీటి కుళాయిలు ఏదైతే తీసుకొచ్చామో ఈరోజు, లేదు కృష్ణా నది నీళ్లు కనుక మీకు రాకుండా భూగర్భ జలాల మీద మనం కనుక ఆధారపడితే ఇప్పుడు కాకపోవచ్చు 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో మన ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉంటుంది. మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా దేని మూలంగా వస్తాయి అనుకుంటున్నారు? త్రాగునీటి మూలంగా ఎక్కువ సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. రోడ్డు అక్కర్లేదని నేను, డ్రైనేజ్ అక్కర్లేదని నేను,
బస్సు అక్కర్లేదని నేను అన్నాం, కానీ త్రాగునీరు కూడా అంతే ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పేసి మీకు మనం చేస్తాను.